ఒక రాజు ఎవరు ప్రార్థన చేశాడు? నీవే మాకు దిక్కయ్యా, నాకేమీ తోచట్లేదయ్యా, నాకు ఏమీ అర్థం కావట్లా, ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదయ్యా, నీవే మాకు దిక్కు అని ఒక రాజు ప్రార్థించాడు. ఇక్కడ ఒక కుష్ఠరోగి ప్రార్థన చేస్తాడు. ఎవరు ప్రార్థించాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. ఆమె చెప్పండి. ఈ రాత్రి కాలమందు ప్రేతోని బిడ్డ ఎవరైనా నయము కాని వ్యాధులతో, ఏ వ్యాధులతో? నయము కాని వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అలసిపోయి ఆ ఆస్తులు పోయి రోగం పెరిగి నలిగిపోతున్న స్థితిలో ఎవరైనా నీ కుటుంబంలో ఉంటే, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుకోలేని స్థితిలో ఉంటే, ఒక కుష్ఠరోగి చేసిన ప్రార్థన, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి అని ఏ విధంగా ప్రార్థించాడో నీవు కూడా ఈ రాత్రి కాలమందు నిజముగా నీ హృదయమును నేను కుమ్మరించి నువ్వు ప్రార్థిస్తే నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపరచబడదుగాక, బాగుపడదుగాక. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే దీనుడనై నీ సన్నిధిలో మొరపెట్టుటకి వచ్చితిని.